రెడ్ రైస్ ఎప్పుడైనా తిన్నారా వీటిని? వీటితో పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఈ వీడియోలో. ఒక్కసారి ఈ రైస్‌తో ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటామంటారు. అంత టేస్టీగా ఉంటుంది పాయసం. పండుగలు, పర్వదినాల్లో మనము దేవుడికి పాయసంగా చేసినప్పుడు ఈ రైస్‌తో చేసుకోవచ్చు. రెడ్ రైస్‌ని ఆహారంలో చేర్చుకొని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల మనకి ఇనుము పుష్కలంగా లభిస్తుంది. షుగర్, బీపీ కంట్రోల్‌లో ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉన్న రెడ్ రైస్‌ని వాడడం వల్ల వెయిట్ లాస్‌లో కూడా హెల్ప్ అవుతుంది. ఈ పాయసం తయారీకి ముందుగా ఒక గ్లాస్‌తో రెడ్ రైస్ కొలిచిపెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ పెసరపప్పు యాడ్ చేసి శుభ్రంగా కడిగి 3-4 గంటలు నానబెట్టాలి. నానబెట్టడం అయితే చాలా కంపల్సరీ. ఇలా నానబెట్టుకున్న బియ్యంలో 1 గ్లాస్ బియ్యంకి 3 గ్లాసుల నీళ్లు, 2 గ్లాసుల పాలు కలిపి స్టవ్ వెలిగించి కుక్కర్లో వేసి మొత్తం అంతా చక్కగా 5 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇందులో ఏ కప్పుతో అయితే రైస్ పోసుకున్నామో అదే కప్పుతో బెల్లం కొలిచి ఇందులో వేసేసేయాలి. మొత్తం అంతా కలిపి దగ్గర పడ్డాక ఇందులో కుంకుమ పువ్వు నానబెట్టి కలిపేసేయాలి. దీనిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తే మన టేస్టీ పాయసం రెడీ. థాంక్యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.